నేడు ఏపీ కేబినెట్ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కీలక పథకాలు ప్రాజెక్టులకి ఆమోదం తెలపబోతోంది కేబినెట్. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి పలు నిర్ణయాలు కేబినెట్లో డెసిషన్ తీసుకోబోతున్నారు. రాజకీయపరమైన అంశాలపై కూడా కేబినెట్ చర్చకు రానున్నాయి. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం సచివాలయంలో జరగబోతుంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏమీ కూడా బహిరంగ ప్రకటించకూడదనే నిబంధనల ప్రకారం అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఏవి కూడా బయటికి చెప్పే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. కాకపోతే కొన్ని అసెంబ్లీలో బిల్లులు పెట్టే అంశాలకు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే కేబినెట్లో పలు బిల్లులకు ఆమోదం తెలిపిన తర్వాత ఈ శాసనసభలో ప్రవేశపెడతారు. ఆ బిల్లులకు సంబంధించి ఇక్కడ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాజధాని సంబంధించిన ఏదైతే పనులు ప్రారంభం అవబోతున్నాయో దీనికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం ఈ రోజు కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ₹1,00,000 వరకు వ్యక్తిగత రుణం ఇచ్చే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా పలు రాజకీయపరమైన అంశాలు కూడా ఇక్కడ చర్చకు వస్తాయి. ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. 24వ తారీఖు నుంచి కూడా ఫిబ్రవరి 24 నుంచి కేబినెట్ సమావేశం జరుగుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు కావచ్చు, ఏదైతే శాసన మండలిలో వైసీపీ సభ్యులు వేస్తున్న ప్రశ్నలు కావచ్చు, మంత్రుల పెర్ఫార్మెన్స్ తదితర అంశాల గురించి ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు తరవుగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రశ్నకి సమాధానాలు చెప్పాలని కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే మంత్రులకు సంబంధించిన సమాధానాలు ఏ విధంగా ఇస్తున్నారు, మంత్రులకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ సంబంధించి ముఖ్యమంత్రి వీరితో చర్చించే అవకాశం ఉంది. ఇదే కాకుండా రాజధానికి సంబంధించిన పనులకు సంబంధించి కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే పనులు ప్రారంభం అవబోతున్నాయి. దానికి సంబంధించి కూడా కొంత కాంట్రాక్టర్లకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఇప్పటికే పలు ఏజెన్సీల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన లోన్స్ కావచ్చు అవన్నీ కూడా శాంక్షన్ అయిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సంబంధించి ఏదైతే మద్దతు ఇవ్వాలని కూడా ఇక్కడ మద్దతు ఇచ్చే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డులో పలు నిర్ణయాలు తీసుకున్నారు. దానికి కూడా కేబినెట్ ఆమోదిస్తుంది. ఇవన్నీ కూడా తర్వాత ఏదైతే అసెంబ్లీలో శాసనసభలో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి బహిరంగంగా ప్రకటన అయితే ఈరోజు ఉండే అవకాశం లేదు. అదేవిధంగా రాజకీయపరమైన అంశాలు కూడా ఇక్కడ కీలకంగా, ఎందుకంటే అధికారులు వెళ్లిపోయిన తర్వాత రాజకీయపరమైన అంశాలు కీలకంగా చర్చకు వస్తాయి. అసెంబ్లీ జరుగుతున్న తీరుతో పాటు ఇంకా ప్రభుత్వ పథకాలు ఏదైతే తల్లికి వందనం కావచ్చు, అనేక కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ఉచిత బస్సు పథకం కావచ్చు, P4 కావచ్చు తదితర అంశాలు. ఎందుకంటే అవన్నీ కూడా ఏదైతే ఉద్యోగాలు ఏదైతే DSC నోటిఫికేషన్ సంబంధించి ఉద్యోగాలు కూడా జూన్ కల్లా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ఇవన్నీ అంశాలు కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒక క్యాలెండర్ ప్రకారం కూడా ఇవన్నీ అమలు జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇవి అన్నింటి గురించి కూడా కేబినెట్ లో ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. థాంక్యూ రవిచంద్.